ప్రతిపక్షాల భారతం పట్టేందుకే బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామని కేంద్రం దిగివచ్చేలా ఉంటుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బండిది దొంగలాటలా అన్న మహేష్ కుమార్ ఈటెల మొహం చాటేసుకొని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. లిక్కర్ రాణిగా కవిత నిజామాబాద్కు చెడ్డ పేరు తెచ్చారని, రాష్ట్రాన్ని దోచుకున్నామని ఆమె ఒప్పుకున్నారని మహేష్ విమర్శించారు. మన కోడలు కవిత గురించి 2 మాటలు మాట్లాడుకోవాలి. మన జిల్లా కోడలు కవితమ్మ, జిల్లా కోడలుగా అభిమానిస్తాం. కానీ లిక్కర్ రాణిగా ఆమె తెచ్చిన చెడ్డ పేరు జిల్లా అంతా కూడా బాధపడే విధంగా ఉందనే మాట కూడా మనం చేస్తా ఉన్నాం. ఇవాళ వారు జరిగిన అవినీతి గురించి చెప్తా ఉంది. చాలా సంతోషం. మీ అందరికీ మేము వేదిక పైన అందరం చెప్తూనే ఉన్నాం. 10 ఏళ్లుగా టిఆర్ఎస్ నాయకులు ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు, మన సొమ్మును దోచుకున్నారు, కాళేశ్వరం పేరిట దోచుకున్నారు, భూముల పేరిట దోచుకున్నారు, ఐటీ పేరిట దోచుకున్నారు అనే మాట చెప్తే అక్కడక్కడ ఒక 25% మంది నమ్మలే. కాంగ్రెస్ వాళ్ళు చెప్తారో కొంత నిజం ఉండొచ్చు అనుకున్నారు. కానీ కవిత గారు, కేసీఆర్ కూతురు గారు సాక్షాత్ ప్రెస్ మీట్ పెట్టి మేము దోచుకున్నామన్న మాట రూపిడి చేసింది. 10 ఏళ్ళు లూటీ చేశామన్న మాట చెప్పింది. మా బావ, మా అన్న, మా తోడబుట్టిన అందరం కలిసి దోచుకున్నామన్న మాట చెప్పింది. ఎందుకు బయటపడింది? వాటాల్లో తేడాలు వచ్చి బయటపడింది. మన కోడలు కవిత గురించి 2 మాటలు. వరంగల్ జిల్లా